వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తినేటప్పుడు చెమట పట్టడం డయాబెటీస్కు సంకేతమా? కొంతమందిని గమనిస్తే వాతావరణం ఎలా ఉన్నా తినేటప్పుడు మాత్రం చెమటలు పడుతుంటాయి. ముఖ్యంగా నుదిటిపై, ముఖం చుట్టూ ఎక్కువగా చెమట కనిపిస్తుంది. చాలా మంది దీనిని కేవలం వేడి లేదా కారంగా ఉన్న ఆహారం వల్లే అనుకుంటారు. కానీ సాధారణ భోజనం తిన్నా, చల్లని వాతావరణంలో ఉన్న కొందరికి చెమటలు పడుతుంటాయి. భోజనం చేసే సమయంలో చెమటలు ఎక్కువగా వస్తుంటే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి తినేటప్పుడు తేలికగా చెమట పట్టడం సహజమే, కానీ మరికొందరికి మాత్రం ఇది ఎక్కువగా పదే పదే జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ సమస్యను గస్టేటరీ స్వెట్టింగ్ అంటారు. ఎక్కువగా కారంగా ఉండే ఆహారం తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. ముఖ్యంగా వేడి శరీర స్వభావం ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొందరిలో ఇది సాధారణమే అయినా మరికొందరిలో ఆరోగ్య సమస్యలకు సంకేతం ఉండొచ్చు. నిపుణుల ప్రకారం భోజనం చేస్తున్నప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం కొన్నిసార్లు మధుమేహం ప్రారంభం లక్షణం కావచ్చు. ఎక్కువ కాలం డయాబెటీస్ ఉంటే నరాలకు నష్టం కలగవచ్చు. దానివల్ల తినేటప్పుడు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు లేదా హార్మోన్ల మార్పుల సమయంలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. పిల్లలు తినేటప్పుడు చెమటలు పట్టడం సాధారణమే అని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా కారంగా ఉండే ఆహారం తినేటప్పుడు జీర్ణక్రియ కోసం శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. కానీ పిల్లలు సాధారణ ఆహారం తినేటప్పుడు ఎక్కువగా చెమటలు పడుతుంటే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. తినేటప్పుడే ఎక్కువగా చెమటలు వస్తున్నా కారణం లేకుండా బరువు తగ్గుతున్నట్లయితే, భోజనం సమయంలో గుండె దడ పెరుగుతుంటే, చెమటలు చాలా ఎక్కువగా వస్తుంటే పైన పేర్కొన్న సందర్భాలలో వైద్యులను సంప్రదించడం మంచిది.